కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుతాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇలా ఈ చదువుకునే వాక్య భాగంలో తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనలను పిలుచుటలో ఉన్నటువంటి విషయాలు దాదాపు 5 విషయాలు చూసాం. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు అంటే మొదటిదిగా పరిశుద్ధులగుటకే ఆయన మనల్ని పిలిచినట్లుగా చూసాం. రెండవది తన కుమారుని సహవాసమునకు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును ఆ వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఇలా మూడవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరుచు నిమిత్తము. నాలుగవదిగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై. 5 ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో దీర్ఘశాంతముతోనూ వినయముతోనూ సాత్వికముతో ఉండుటకు మీరు పిలువబడితిరి. ఇక్కడ 6వదిగా చూస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19, 21 వచ్చిన వారు అందరం కలిసి చదువుతాం. న్యాయముగా శ్రమ పొంది దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. ఇలా ఈ చదివిన వాక్య భాగంలో మనము ఎందుకు పిలువబడ్డాము, ఎందుకు మీరు పిలువబడితిరి, ఎందుకు ఈ చదివినటువంటి వాక్య భాగంలో ఉన్న జవాబు ఎందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు పిలువబడ్డాం చెప్పండి. ఎందుకు? తప్పు చేసి బాధ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమపడుట దేవునికి హితము. నువ్వెందుకు పిలువబడ్డావంటే శ్రమ పడుటకు. ఇక్కడ రాయబడిన మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే నువ్వు శ్రమ పడుటకు, దేవుని కొరకు శ్రమ అనుభవించుట కొరకు ఈ లోకంలో పిలువబడ్డావు. ముందేమో ఉచితముగా రక్షణ, నువ్వు నోటితో ఒప్పుకుంటేనే రక్షణ అని పిలిచి దేవుడు రాను రాను శ్రమ పడడానికి పిలువబడటం ఏమిటంటే పరలోక రాజ్యం ఉట్టిగే ఊరికే నీకు అనుగ్రహించబడదు. అపొస్తలుల కార్యము 14వ అధ్యాయంలో అనేక శ్రమలు అనుభవిస్తే తప్ప నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. మనం అనేక శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యంలో చేరవలెను అని పౌలు శిష్యుల మనసులను దృఢపరిచినట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్య భాగంలో ఈ లోకంలో జీవించేటువంటి క్రైస్తవ జీవితం వీళ్ళ ఎట్లాంటిది అని చెప్పబడిందంటే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారు హింస పొందుదురు అని రాయబడి ఉన్నది. సద్భక్తి అనగా వాక్యానుసారమైనటువంటి జీవితమే సద్భక్తి. వాక్యానుసారమైన జీవితం నీకు లేకపోతే నీ జీవితంలో ఏ విధమైనటువంటి శ్రమ ఉండదు. వాక్యానుసారమైన జీవితం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారు హింస పొందుదురు అని రాయబడి ఉంది. ఈ విషయమై యేసు ప్రభువు వారు హననీయను పౌలును దర్శించమనడానికి వెళ్ళమని చెప్పినప్పుడు హననీయ ప్రభుతో మాట్లాడిన సందర్భాన్ని చూస్తాం. అతడు సంఘాన్ని హింసించిన వాడు, నీ ప్రజలైనటువంటి వారిని బహుగా మరణానికి అప్పగించబడినటువంటి వాడు అని చెప్పిన తరువాత యేసు ప్రభువు వారు హననీయతో చెప్పాడు,
నువ్వు వెళ్ళుము, ఇతడు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలను నేను ఇతని ద్వారా చూపెదను. నా నిమిత్తమా ఇతడు శ్రమలు అనుభవించడానికి నేను ఏర్పరచుకొనిన నా సాధనమై ఉన్నాడు అని ప్రభు అననీయాతో చెప్పినట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ ఆయన కూడాను మన కొరకు శ్రమపడి మనము తన అడుగుజాడలు యందు నడుచుకొనవలనని మనకు మాదిరి ఉంచిపోయెను. ఆయన మన కొరకు పడినటువంటి శ్రమలు అనేకములై ఉన్నట్లుగా చూస్తాం. కీర్తన 34లో ఇదే మాట చదువుతాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడు అని రాయబడి ఉంది. కాబట్టి వీరా శ్రమలు మనకు ఎట్లా సంభవిస్తవి అంటే, శ్రమలు వచ్చేటువంటి మార్గాలు రకరకాలుగా ఉన్నవి. మొదటిది, దేవుని యందు నిలుచుట ద్వారా వచ్చే శ్రమలు రకరకాలుగా చూస్తాం. శరీరం నుండి వచ్చేటువంటి శ్రమలు ఒక రకంగా చూస్తాం. కాబట్టి మొదటిదిగా శ్రమలు మన జీవితంలో ఎట్లాగా ఆరంభం అవుతవి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం గమనించండి. నేను భూమి మీదకు సమాధానము పంపవచ్చి తలంచవద్దు, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వారి తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇప్పుడు ఇక్కడ శ్రమలు ఎట్లా వస్తవి అంటే, ఆయన భూమి మీదకి వచ్చింది ఎందుకంటే అగ్నివేయ వచ్చితిని, నేను సమాధానపరచుటకు తలంచవద్దు, ఖడ్గమునే వేయవచ్చి తిని, అగ్నిని పంపుటకు వచ్చి తిని. ఎట్లాగా అగ్ని మన జీవితంలోకి వస్తుంది, శ్రమలు ఎట్లా వస్తాయి అంటే, ఒక్క ఇంటి వారి ద్వారానే, ఒక్క ఇంట్లో ఉన్నటువంటి మనుషుల ద్వారానే శ్రమలు వస్తాయి. తండ్రికి కుమారుడికి, కుమారుడు తండ్రికి, తల్లికి కుమార్తెకు, అత్త కోడలకు, ఇట్లా ఒకరికొకరు పొసకనటువంటి స్థితిని చూస్తాం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఒక్క ఇంటి వారే వానికి శత్రువులగుదురు అని రాయబడి ఉంది. ఇక్కడ 36వ వచనంలో రాయబడిన మాట, ఒక మనిషిని ఇంటి వారే వానికి శత్రువులు అగుదురు. ఎట్లా శత్రువులు అవుతారు? ఒక్క ఇంటి వారి శత్రువులు ఎట్లా అవుతారంటే, ఒకవేళ ఒక ఇంట్లో దేవుని అంగీకరించినటువంటి కుమారుడు ఉన్నాడు, దేవుని అంగీకరించిన తండ్రి ఉన్నాడు. ఇప్పుడు కుమారుని ద్వారా తండ్రికి వచ్చేటువంటి శ్రమ. భగత్ సింగ్ గారు బాంబే హార్బర్లో మొదటగా దిగిన తర్వాత ఆయన కుటుంబం అంతా ఆయన రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తర్వాత ఆయన తండ్రి గారు భగత్ సింగ్ గారితో చెప్పారు, నువ్వు ప్రభువుని అంగీకరించావు కనుక నువ్వు ఇంట్లోనే నీ భక్తిని కనబరుచుకో, నువ్వు బయటకు ఏమాత్రం కూడా చెప్పవద్దు, మన మత సంబంధమైన కట్టుబాట్లు మనం ఏమాత్రం కూడా మేరకుండా ఉండాలి అని చెప్పినప్పుడు ఇక్కడ భగత్ సింగ్ గారు తండ్రి గారికి చెప్పిన జవాబు ఏమిటంటే, నువ్వు ఒక 2 నిమిషాలు గాలి పీల్చుకోకుండా ఉండి నువ్వు ఒకవేళ సజీవుడిగా ఉంటే నేను అట్లాగే చేస్తాను అన్నాడు. ఆ హార్బర్లోనే ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడి నుండి ఆయనకు శ్రమలు ఆరంభమైనవి. ఒక్క ఇంటి వారే వానికి శత్రువులు అగుదురు. ఇక్కడ రాయబడిన మాట ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, భూమి మీద దేవుని కుటుంబం ఏ తండ్రి వలన కుటుంబం అని పిలువబడుచున్నదో, రాత్ర సిద్ధపాటు ప్రార్థనలో చూసాం. భూమి మీద ఉన్నటువంటి కుటుంబం ఏ తండ్రి వలన కుటుంబం అనబడుచున్నదో. పిల్లరా, ఈ కుటుంబంలో శ్రమలు ఎట్లాగా ఆరంభం అవుతవి చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 28, 29 వచనాల్లో, మనమును ఇస్సాకు వలె వాగ్దానము పొందిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు
ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టెను, ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసీ కుమారుడు స్వతంత్రాలి కుమారుడితో వారసుడు కానేరడు. లేదా ఇది ఎప్పటి నుండి జరుగుతుందంటే ఆది కాలం నుండి జరుగుతున్నది. ఆత్మ సంబంధంగా పుట్టినటువంటి వారు శరీర సంబంధంగా పుట్టినవారు. ఆగరు కుమారుడు ఇష్మాయేలు ఇస్సాకును అపహాస్యం చేసెను అని రాయబడి ఉంది ఆది కాండం 21వ అధ్యాయంలో. ఆ మాటల ఆధారం చేసుకొని ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే అప్పుడు ఎట్లా జరిగినో ఇప్పుడు కూడాను అట్లాగే జరుగుతుంది. మనము వాగ్దానం వలన పుట్టినటువంటి వారు. ఒకే ఇంటిలో అందరూ ఉంటారు. అందరూ అంటే ఎవరు ఉంటారు? గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి, బుద్ధి లేని వారు ఉంటారు, బుద్ధి గలవారు ఉంటారు. ఒకే కుటుంబంలో ఉంటారు. ఇక్కడ మనం ఒక తండ్రి కుటుంబము అంటే ఈ కుటుంబంలో ఎలాంటి వారు ఉన్నారంటే పనివాడు వెళ్ళి యజమానితో చెప్పాడు, అయ్యా నువ్వు గోధుమలు విత్తావు కదా, గురుగులు ఎక్కడి నుండి వచ్చినాయని అడిగాడు యజమాని అడిగినప్పుడు యజమాని ఏం చెప్పాడంటే ఇది సాతాను చేసిన పని అని అన్నప్పుడు మేము వెళ్ళి గురుగులను పెరికి వేస్తాం అన్నప్పుడు తండ్రి ఏమన్నాడు, యజమానుడు ఏమన్నాడంటే రెంటిని కలిసి ఎదగనీయుడి కోతకాలమందు గోధుమలను కోర్చిన కొట్లో కూర్చుకొని గురుగులను అగ్నికి అప్పగిస్తాము. మీరు ఇప్పుడు పెరిగి వేస్తే గురుగులతో పాటు గోధుమలు కూడా పెరిగి వేస్తారు అని యజమానుడు చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి వారే ఎదట వారిని ప్రక్క వారిని శ్రమల పాలు చేస్తున్నట్లుగా చూస్తాం. ఆగరు కుమారుడైనటువంటి ఇష్మాయేలు ఇస్సాకును ఎట్లాగా హింస పెట్టాడో అలాంటి స్థితే ఇప్పటికీ కూడాను జరుగుతున్నది దేవుని కుటుంబం అనబడుతున్న సంఘంలో. ఇప్పుడు ఎట్లాగా ఆరంభమవుతున్నది ఈ శ్రమ అని అంటే దేవుణ్ణి అంగీకరించినటువంటి వ్యక్తులు. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు. నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు అంటే ఇక్కడ ఒక కుటుంబమే కాదు, సమాజం అంతటి చేత ద్వేషించబడతాం. అయితే శ్రమ ఎట్లా వస్తుందంటే ఒక్క కుటుంబంలో ఉన్న వారి వల్లనే వస్తుంది. వారంకిలో సూర్యనారాయణరావు గారని ఒక ఆయన ఉన్నాడు. వారు కంసాలీలు. మొదటిదిగా అతడు ప్రభువును అంగీకరించాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం మొదటిగా ప్రభు అంగీకరించిన తరువాత ఆయన కుటుంబంలో ఆయనకు ఎదురైనటువంటి సమస్యలు ఏమిటంటే భోజనం అంతా అందరూ ఒక్కసారి కలిసి భోజనం చేస్తారట. ఆ భోజనం చేసేటప్పుడు అందరూ మామూలుగా టేబుల్ మీద కూర్చున్న తర్వాత ఈయనకు మాత్రం ప్రత్యేకంగా బయట ఒక గొయ్యి తవ్వి ఆ గొయ్యలో అన్నం పెట్టేవాళ్ళంట. వారందరూ ఇంట్లో కూర్చొని టేబుల్ మీద భోంచేస్తూ ఈయనకు మాత్రం బయట వరండా దగ్గర ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో అన్నం పెట్టేవాళ్ళట. ఇప్పుడు అట్లాగే ఆయన తిన్నాడంట. ఆయన చెప్పిన సాక్ష్యమే. కారణం ఏమిటంటే ఒక్క ఇంటి వారే శత్రువులు అవుతారు. ఎందుకంటే సత్యపక్షంగా నిలిచినటువంటి వ్యక్తి అసత్యాన్ని అనుసరించే మనుషులు. ఇద్దరు నిలబెట్టి కోరుకోండి అనేటప్పటికీ బరబ్బాను కోరుకున్నటువంటి ప్రజలే ఎక్కువ శాతంగా ఉన్నట్లుగా చూస్తాం. ఆ కోరుకున్న వారు ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలే. మీరు సత్యం కావాలా అసత్యం కావాలా? యేసు ప్రభువును బరబ్బాను పక్కన పెట్టి అడిగినప్పుడు సత్యాన్ని సిలువ వేయమని బరబ్బాను విడుదల చేయమని కోరినట్లుగా రాయబడి ఉన్నది. వారి కేకలే గెలిచెను అని రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆయన ఆ రీతిగా చాలా కాలం భోజనం చేశాడంట. అట్లా వారు పెట్టినటువంటి గుంటలోనే. పురుషోత్తమ చౌదరి ప్రభుని అంగీకరించిన తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి తన తల్లిగారిని చూడడానికి ఇంటికి వెళ్ళి అమ్మ నేను నిన్ను చూడాలి ఒకసారి బయట రమ్మన్నప్పుడు వచ్చినప్పుడు ఆయన అడిగాడంట, నీ చేత కొద్దిగా అన్నం తినాలని ఉంటే ఆమె ఈ గేదెలు మేసే తొట్లో అన్నం కలిపి తీసుకొచ్చి ఆ నించున్నటువంటి ఆ బల్ల మీద వేసిందట. ఆ 100 మెట్ల మీద వేసేటప్పటికి అప్పుడు ఈ పాట రాశాడంట, దేవుని ప్రేమ ఎదుగో జనులారా భావంబు నన్ను తెలియరే. ఈ పాట పాడుచు ఒక్కొక్క మీద గట్ట తింటూ ఉంటే ఆ మెట తట్టుకోలేక ఇంట్లోకి వెళ్ళి ఏడ్చిందట. కారణం ఏమిటంటే నేను ఎంత అవమానించినా సరే నా కుమారుడు నన్ను ఎంతగా గౌరవిస్తున్నాడు అని.
కాబట్టి మీరు ఇక్కడ ఒక్క ఇంటి వారే వారికి శత్రువులుగా చేయబడతారు, నమ్మినటువంటి వారికి నమ్మనటువంటి వారికి. గలతీ పత్రిక 5:3 అధ్యాయంలో రాయబడిన ప్రకారం ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకు ఒకదానికొకటి విరోధముగా అపేక్షించున్నది. ఆత్మ కోరేది ఒకటవుతుంది, శరీరం కోరేది ఒకటవుతుంది. ఆత్మ మూలముగా పుట్టినటువంటి వాడు శరీరముగా పుట్టినటువంటి వారి వలన హింసపరచబడుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీరు హింస పడడానికి, హింస చేయడానికి వారు చేసేటువంటి పని ఏమిటంటే, వారు హింసించడానికి కావలసినటువంటి ఆ విషయాలన్నీ సమకూర్చుకుంటారట. చూడండి, కీర్తన 64 కీర్తన 64 4-6 వచనాలు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధింతురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచనను దృఢపరుచుకొందురు. చాటుగా ఉరులొడ్డుకకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరు అని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలు తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెదకి ఉపాయము సిద్ధపరుచుకొందురు. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. ఇప్పుడు ఎదటివాడిని హింసించడానికి వెదకి ఉపాయాలు సమకూర్చుకుంటారట, అంటే ప్లాన్ చేసుకుంటారు. మత్తయి సువార్త 21 అధ్యాయంలో నాబోతు ద్రాక్ష తోటను తీసుకోవడానికి ఆలోచన చేసినటువంటి ఆహాబు, నా పిత్రార్జితము వల్ల పడదు అని చెప్పినప్పుడు మూతి ముడుచుకొని వెళ్ళి ఇంటికాడ పడుకున్నప్పుడు వీళ్ళ యెజబెల్ వచ్చి ఆయన అడిగింది, ఏమిటి కారణం అంటే విషయం చెప్పాడు. అవి ఏమంటే, నువ్వు ఇజ్రాయెల్ మీద రాజు అయిన సంగతి నువ్వు మర్చిపోయావు, నువ్వు లేచి భోజనం చెయ్యి, ఆ ద్రాక్ష తోట నీకే అవుతుంది అని. ఆమె చేసిన పని ఏంటంటే, నాబోతున్నటువంటి ఏరియాలో పెద్దలకు ఒక ఉత్తరం రాసింది. ఏమి రాసింది? నాబోతు దేవునిని, రాజును దూషించాడని ఒక ఉత్తరం రాసి సమాజం ఎదుట నిలబెట్టి రాళ్లతో వాడిని కొట్టి చంపించుడి అని ఒక లేఖ రాసినట్లుగా రాయబడి ఉన్నది. ఇక రాయబడిన మాట ఏంటంటే, వారు వెదకి ఉపాయములను సిద్ధపరుచుకొందురు. ఎదటివాడిని హింసించాలి, అవమానపరచాలి, లేక వాడి మీద కక్ష తీర్చుకోవాలి అంటే ఏం చేస్తారంటే, ఉపాయాలను ముందుగానే సిద్ధపరచుకుంటారు మనుషుల ద్వారా. ఆ సిద్ధపరిచినటువంటి ఉపాయాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే సమాజం ఎదుట పెడతారు. సమాజం ఎదుట పెట్టేటప్పటికి ఆ చెప్పినటువంటి వారు ఎవరు అని అంటే మాట ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం చూడండి 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. ఎట్లనగా వారు ఉపవాస దినం చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని, రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణం బయటకు అతను తీసుకొని వెళ్ళి రాళ్లతో చావగొట్టిరి. ఈ మాట ఎవరు చెప్పారంటే, యెజబెలే ఈ లేఖలో రాసి పంపించింది. ఇక్కడ సాక్ష్యం చెప్పేవాడు ఎవడంటే పనికి మాలిన వాడు. అంటే వెదకి ఉపాయాన్ని సిద్ధపరచుకుంటే ఆ ఉపాయాన్ని అమలుపరిచే వాడెవడంటే పనికి మాలిన వాడు. ఈ పనికి మాలిన వాడు సాక్ష్యం చెప్పకపోతే నాబోతు మీద నేరస్థాపన చేయబడదు. కాబట్టి నేరస్థాపన చేసిన తరువాత రాళ్లతో అతనిని కొట్టి చంపివేసినట్లుగా వ్రాయబడినది. కాబట్టి ఇక్కడ వారు వెదకి ఉపాయాన్ని సిద్ధపరచుకుందరు. వారి అంతరంగము అగాధముతో పోల్చబడింది. అగాధం అనగా అడుగు లేనటువంటి ప్రాంతమే అగాధము అని చెప్పబడింది. అంటే అగాధంలో ఎన్ని ఆలోచనలు ఉంటాయంటే, నరుని ఆలోచనలు అనేకములు అని రాయబడి ఉంది. ఈ ఆలోచనను
నీతిమంతులైన వారిని కొట్టడానికి అనీతిమంతులైనటువంటి వాడు ముందుగా సిద్ధపరచుకొని వారిని హింసిస్తున్న సందర్భాన్ని ఈ వాక్య భాగంలో చూస్తాం. అందుకే వారు వెదకి ఉపాయమును సిద్ధపరుచుకొందరు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాల్లో యేసుప్రభు వారు చెప్పాడు, లోకము తన వారిని స్నేహించును, మీరు లోక సంబంధులు కారు, నేను లోకములో నుండి నేను మిమ్మల్ని వేరుపరుచుకున్నాను కనుక నా నిమిత్తమై జనులందరూ మిమ్మలను ద్వేషించుదురు అని రాయబడి ఉంది. దీనికి ముందు ఒక మాట చెప్పాడు ప్రభు, మిమ్మల్ని ద్వేషించేటప్పుడు ముందుగా నన్ను ద్వేషిస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోమన్నాడు. మిమ్మల్ని ద్వేషిస్తున్నప్పుడు ముందుగా నన్ను ద్వేషిస్తుంది, తండ్రిని ద్వేషిస్తుంది. 24 వచ్చిన చూడండి, యోహాను సువార్త 15:24. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిని ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. యేసుప్రభును తండ్రిని ఇద్దరిని ద్వేషిస్తున్నారు. ఎందుకు ద్వేషిస్తున్నారు అని అంటే, ఆయన సత్యమైనటువంటి మాటలనే వారి యొద్ద ప్రకటించాడు, సత్య మార్గంలోనే ఆయన నడిచి వెళుతున్నాడు. ఆ కారణం చేత వారు అసత్యంలో ఉన్నారు కనుక సత్యానికి అసత్యానికి పొసగనటువంటి స్థితి ఉన్నది కాబట్టి దేవుడిని వారు ద్వేషిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకములో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసుప్రభు చెప్పినట్లుగా చూస్తాం. ఎందుకంటే ఆయన ఎందున్నటువంటి వారిని ఈ లోకంలో హింస కలుగుతున్నది ఆయన ముందుగానే ఎరిగినటువంటి దేవుడు కనుకనే, లోకంలో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అపొస్తలులుగా ఉన్నటువంటి వారు అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 40వ వచనంలో వారు అతని మాటకు సమ్మతించి అపొస్తలులను పిలిపించి వారిని కొట్టించి ఆ సభ ఎదుటి నుండి పంపివేసిరి. ఇప్పుడు వారు దెబ్బలు తిన్నటువంటి వారు కలిగినటువంటి అనుభవం ఏంటంటే, ఆ నామము నిమిత్తము మనము శ్రమ అనుభవించడానికి మేలని యోచించి సంతోషముతో అక్కడ నుండి వెళ్ళిపోయిరి అని రాయబడినది. వారు అంతగా హింసించినను ఆ నామము కొరకు మనము శ్రమ అనుభవించడం మేలని యోచించి వారు సభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి అని రాయబడినది. ఈ విషయమై అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 14వ అధ్యాయం చెప్పిన మాట, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? కరువైనను హింసైనను ఏదైనను మనం దేవుని ప్రేమ నుండి మనలను ఏది కూడాను ఎడబాపనేరదు అని పౌలు ప్రకటించినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మీరు ఇందుకు మీరు పిలువబడితిరి, నువ్వు శ్రమ పడడానికి నువ్వు పిలువబడ్డావు. అయితే ఈ లోకంలో నివసించేటువంటి దేవుని సంబంధులుగా ఉన్నటువంటి వారు శ్రమ రానంత వరకు దేవుని యందు ఉన్నటువంటి ప్రజలను చూస్తాం. ఎప్పుడైతే శ్రమ ఎదురవుతున్నది అని అనుకుంటాడో వెంటనే దేవుని నుండి తప్పిపోతున్నట్లుగా చూస్తాం. ఎట్లాగా ఈ విషయం ఎట్లా తప్పిపోతాడంటే, ఉదాహరణకు ఒకే కుటుంబంలో ఉన్నారు, రక్షించబడ్డారు. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. విజయవాడ పెజోన్పేటలో శాఖర్ అని ఉన్నాడు. ఆయన పోస్ట్ మ్యాన్, ఆయన అన్నగారు రైల్వే ఎంప్లాయ్. పిల్లరా, ఈ ఇద్దరు ఆ దేవుని అంగీకరించినటువంటి వారే. అయితే వీళ్ళ అన్నయ్య ముందుగా చనిపోయేటప్పటికి ఆ అన్నయ్య పిల్లలందరూ వచ్చి ఈ శేఖర్ అనే ఆయన్ని అడిగారు, చిన్నాన్న నువ్వే దగ్గరుండి అన్నీ కూడాను జరిపించాలి, ఈ కార్యమంతా జరిపించాలి అని చెప్పేటప్పటికి ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, నేను మీ ఇంటికి వచ్చి మీ కార్యాల్లో నేను పాలు పొందను, నేను చెయ్యను అని చెప్పాడు. పిల్లరా, ఎప్పుడైతే చెప్పాడో వారికి ఉన్నటువంటి ఆ సంబంధ బంధుత్వం అంతా కూడా తెగిపోయింది. ఇక అక్కడి నుంచి ఆయన్ను వదిలేశారు. ఇక ఆయన దగ్గర కూడా వెళ్ళలేదు. అంటే వారు ఏం చెప్పారంటే, ఆదరణ కూడిక లేదా దిన కార్యక్రమం, అంటే దేవుని అంగీకరించారు కాబట్టి ఆదరణ కూడికని పెట్టుకొని ఈ రకంగా చేద్దాము అని అన్నప్పుడు ఇలా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం వారి వచనం 8వ వచనం, వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశించకూడదు,
సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. అంటే ఆ పై చెప్పాడు, ఒకటి తండ్రి చనిపోయాను, ఒకటి తల్లి చనిపోయాను, వానికి ఓదార్పులకు అంగలాప్ర ఆహారం ఎవరునూ పంచిపెట్టరు, నీవు చచ్చిన వాని వద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశించకూడదు. 106వ కీర్తన చూడండి. కీర్తన 106, కీర్తన 106 28వ చరణం. మరియు వారు బయల్పోయేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఈ సంఘటన సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఉంది, మీరు తర్వాత చదువుకోండి. వారు ఎందుకు చేశారు, ఎందుకు ఆ కార్యం చేశారు అంటే, అన్యజనులతో సహవాసం చేసి అన్య స్త్రీలను వారు మోహించి చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. దేవునికి కోపం రేకగా 24,000 మంది ఒక్క దినమందు చనిపోగా ఫినెహాసు లేచి దానికి ప్రాయశ్చిత్తం చేయగా తెగులు ఆగిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు నేను ఈ కార్యాలు నేను చెయ్యను అని చెప్పగానే అతన్ని విడిచిపెట్టేసి అప్పటి నుంచి ఆయన్ని ఏమాత్రం కూడా కలుసుకోలేదు. అప్పుడప్పుడు పరిచయకి వెళ్ళేటప్పుడు అన్న ఏమైనా మీరు కలుసుకున్నారంటే అన్న అది మొదలు ఇంతవరకు వాళ్ళు నా దగ్గరికే రాలేదు అన్నాడు. ఇప్పుడు ఎట్లా వస్తుంది శత్రుత్వం అంటే, దేవుని వాక్య ప్రకారం నిలిచినటువంటి వ్యక్తికి దేవుని వాక్యాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తికి మధ్య ఉండేటువంటి సంబంధం ఎలాంటిది అంటే ఖచ్చితంగా అది తెగిపోయేటువంటి సంబంధమే. ఈ రీతిగా శ్రమ వస్తుంది. అయితే మనకు జరిగేటువంటి విషయం ఏంటంటే, ఒకసారి వెళ్ళి వచ్చేస్తే పోద్ది అని అనుకుంటే అయిపోయా, ఇక వాళ్ళకి మనకి ఏమాత్రం శత్రుత్వం ఉండదు. ఈ విషయం అపోస్తలుడైన పౌలు, నేను క్రీస్తుని అంగీకరించి, కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ కొరింథీ 5వ అధ్యాయం, 2వ కొరింథీ 5వ అధ్యాయం 16వ వచనం. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనను ఎరుగము, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇక్కడ మేము శరీర రీతిగా ఎవరిని కూడా ఎరుగము అంటే అర్థం ఏంటంటే, ఒకే కుటుంబంలో ఉన్నారు, ఒకే కుటుంబంలో జన్మించారు, వారు శరీర సంబంధమైన కుటుంబం. ఆత్మీయంగా పుట్టినటువంటి పౌలు మేము శరీర రీతిగా ఎవరిని కూడా ఎరుగము. మీరు గమనిస్తే నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే దేవుని సన్నిధిలో 40 దినాలు గడిపిన తర్వాత దేవుడు మోషేతో చెప్పాడు, నువ్వు త్వరగా దిగేళ్ళు, ఐగుప్తు నుంచి విడిపించిన నీ ప్రజలు చెడిపోయిరి అని చెప్పిన తర్వాత మోషే కిందకు దిగి వచ్చిన తర్వాత వారు దూడను పెట్టుకొని తినుటకును, త్రాగుటకును, కూర్చునుటకును, ఆడుటకు లేచినటువంటి సమయంలో మోషేకు కోపం వచ్చి 2 పలకలను విసిరివేసినట్లుగా చూస్తాం. ఆ తర్వాత మోషే లేవీయులను, ఆ బంధువులను అక్కడ ఉంచిన తర్వాత ప్రతివాడు తన వాడిని చంపుకొని వెళ్ళుడి అని చెప్పిన తర్వాత అక్కడ నిలబడిన తర్వాత ఆ సమూహం అంతా వచ్చేటప్పుడు అక్కడ బంధువు లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, కూతురు లేడు, చెల్లి లేదు. అందరిని కూడాను, విరోధంగా ఉన్నవారు అందరిని కూడాను వారు సంహరించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, శరీర రీతిగా మేము ఎవరిని కూడాను ఎరుగము అంటే అర్థం ఏంటంటే, ఒక కుటుంబంలో నువ్వు రక్షించబడిన తర్వాత మిగిలినటువంటి వారందరూ కూడాను అన్య సంబంధమైనటువంటి ఆచారాలు చేయడానికి సిద్ధపడినప్పుడు నీ వారితో ఏకీభవిస్తే ఏ విధమైనటువంటి శ్రమ నీకు ఉండదు. నువ్వు వారితో ఏకీభవించకుండా ఆ కార్యానికి నువ్వు దూరంగా ఉంటే పిల్లరా నీ రక్త సంబంధికులే నీకు శత్రువులు అయిపోతారు. యేసుప్రభు చెప్పింది అదే, ఒక్క ఇంటి వారే వానికి శత్రువులగుదురు అని ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి పిల్లరా లోకంలో వచ్చేటువంటి శ్రమ, దేవుని ద్వారా వచ్చేటువంటి శ్రమకు నిలిచినటువంటి వ్యక్తి దేవుని మన్నన పొందేవాడుగా చూస్తాం. అంటే ఇప్పుడు ఒక్కరు విరోధమైతే దేవుని కుటుంబం అనబడుతున్నటువంటి సంఘమంతా కూడాను నీకు మిత్రులుగా చేయబడతారు. నువ్వు శరీరరీతిగా ఒక్క మనిషిని చూస్తే
ఒక మనిషిని చూసి నువ్వు అతన్ని కాదు అని అనకుండా ఉంటే, వీరా నువ్వు అతనితో ఎగిరిస్తావు ఒక్క వ్యక్తితోటే, అయితే నువ్వు దేవునికి విరోధిగా చేయబడతావు. అన్య సంబంధమైనటువంటి ఆచారాలు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడిన ప్రకారం మీరు ఇక మీదట అన్యజనుల ప్రవర్తింపవలెనని మీకు ఆజ్ఞాపించుచున్నాను అని పౌలు ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళ శరీర సంబంధమైనటువంటి విషయాలు అనుసరించినటువంటి వ్యక్తికి, అనుసరించనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి తేడా, వారిద్దరూ విరోధులుగా చేయబడుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. అందుకేంటంటే క్రీస్తు కూడా శ్రమపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయెను. అంటే ఆయన శ్రమపడ్డాడు కనుక మనము కూడాను ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి శ్రమలకు మనం నిలిచేవారుగా ఉండాలి. పిల్లలు, ఈ శ్రమ ఒక్క ఇంటి వారితోనే వస్తుంది అని చెప్పాం కదా. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం నుండి మీరు చదువుతూ వస్తే, అబషాలోము తరుముతున్నటువంటి సమయంలో దావీదు పారిపోయిన సందర్భాన్ని చూస్తాం. ఆ పారిపోయేటువంటి సందర్భంలో మెఫీబోషేతుకు ఆ పని చేయడానికి నియమించినటువంటి షేబా దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత దావీదు అడిగాడు, నీ యజమానుడు కుమారుడు ఎక్కడా అని అడిగినప్పుడు అతడు చెప్పిన మాట ఏంటంటే, ఈ దినము తన తండ్రి రాజ్యం వారికి అప్పగిస్తాడని ఆయన యెరూషలేములో నేను నిల్చున్నాడు. అంటే లేని మాట ఇస్తున్నట్లుగా చూస్తాం. కానీ ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం దేవుడు కల్పించాడు, ప్రత్యక్షంగా చూస్తున్నాం. అతడు తన రాజ్యాన్ని తిరిగి ఇస్తాడని చెప్పేసి యెరూషలేములోనే నిలిచిపోయాడు అని చెప్పాడు. అసలు వాస్తవం ఏంటి? గాడి గంత కట్టమన్నప్పుడు వాడు ముందుగానే వెళ్ళిపోయాడు, మెఫీబోషెతును వదిలిపెట్టేసి వాడు వెళ్ళిపోయాడు. తర్వాత దావీదు తిరిగి వచ్చిన తర్వాత దావీదు మెఫీబోషెతుని అడిగాడు, ఏమి నువ్వు రాలేదని అంటే, నా పనివాడు నన్ను మోసపుచ్చాడు కాబట్టి నేను రాలేకపోయాను అన్నాడు. కాబట్టి వీళ్ళు ఒక్క ఇంటి వారే ఒకళ్ళను మోసం చేస్తారు. ఎందుకు మోసం చేస్తారంటే పేరు ప్రఖ్యాతుల కోసము. అంటే ఇప్పుడు షేబా ఎందుకు చెప్పాడు అని అంటే, రాజు దగ్గర మన్నన పొందడానికి. షేబా చెప్పినటువంటి మాటను అనుసరించి మెఫీబోషెతు ఆస్తి అంతా నీది అన్నాడు దావీదు, వెనక ముందు ఆలోచించకుండా. వీళ్ళ తిరిగి వచ్చిన తర్వాత మెఫీబోషెతును నిజం తెలుసుకున్న తర్వాత దావీదు ఏమన్నాడంటే, ఎందుకు రాలేదన్నప్పుడు, నా పనివాడు నన్ను మోసపరిచాడు అని అన్నప్పుడు, నువ్వు దేవదూత వంటి స్వభావం గలవాడివి, నీకు అంతా తెలుసు, నువ్వే ఆ నిర్ణయాన్ని చెప్పమన్నప్పుడు, ఇక నువ్వు నాకు ఎందుకు మొరపడతావు, ఆస్తిని మీ ఇద్దరు పంచుకోండి అన్నాడు. ఆస్తి మొత్తం మెఫీబోషెత్దే. తొందరపడినటువంటి మాట విన్నటువంటి దావీదు ఆ ఆస్తి అంతా నువ్వే తీసుకోమనేటప్పటికి, ఇక కాదు అని అనకుండా ఈ ఆస్తి ఇద్దరు పంచుకోండి అని అన్నాడు. వీడు మెఫీబోషెతు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నగరానికి వచ్చావు, నాకు అంతే చాలు, ఇక ఆస్తి కూడా నాకు అక్కర్లేదు, అంతా షేబానే తీసుకొని వచ్చును అని మెఫీబోషెతు చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి వీరు ఒక్క ఇంటి వారే శత్రువులు అవుతారు. అయితే వాటన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, అయితే యెహోవా వాటన్నిటి నుండి తప్పిస్తున్నట్లుగా చూస్తాం. రెండవదిగా చూస్తాం, చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21-22 వచనాలు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత బంధించి అతని బందీ గృహంలో తిరగలి విసురువాడు ఆయను. ఇక్కడ సంసోను కన్నులు ఊడబెరికి. సంసోను ఎవరంటే వరపుత్రుడు, మనోహాకు పుట్టినటువంటి వరపుత్రుడు. ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి దేవుడు మనోహాకు గొడ్రాలైనటువంటి తన భార్యకు అనుగ్రహించిన కుమారుడు. అయితే సంసోను కండ్లు ఊడబెరకడానికి కారణం ఏమిటంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడిన మాట ప్రకారం, అక్కడ మాట వ్రాయబడిన చూడండి. గలతీ పత్రిక, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. అవేవి దేనంటే కామకత్వము. ఇప్పుడు సంసోన్ జీవితంలోనికి శ్రమ ప్రవేశించడానికి కారకులు ఎవరంటే, అతని శరీరమే అతని శ్రమల పాలు చేసింది. అయితే ఈ శ్రమ అతనికి దేవుని వలన వచ్చినది కాదు,
ఈ శ్రమ అనుభవించడం వలన అతనికి ఏమాత్రం కూడాను ప్రయోజనం లేదు. ఇందాక పేతురు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట, మేలు చేసి శ్రమ పడినప్పుడు అది దేవునికి హితమగును. ఇప్పుడు సంసోను పడే శ్రమ శరీరం నుండి వచ్చింది కాబట్టి ఆ శ్రమ అతను అనుభవించవలసిందే, కామకత్వమును బట్టి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను గురించి వ్రాయబడిన మాట, అతడు కామాతురాత గలవాడై 8,000 మందిని సమకూర్చుకున్నాడు. 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను సమకూర్చుకున్నాడు. ఇక్కడ జరిగిన కార్యం ఏమిటంటే దేవుని నుండి అతని హృదయాన్ని త్రిప్పివేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండంలో మోషే చెప్పాడు, అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకొనకూడదు అని ఆజ్ఞాపించగా, ఆజ్ఞను అతిక్రమించినటువంటి సొలొమోను 1000 మందిని తెచ్చిపెట్టుకునేటప్పటికి వృద్ధాప్యంలో అతని హృదయాన్ని తమ దేవతల తట్టు త్రిప్పివేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుడు 2 పర్యాయాలు సొలొమోన్ని హెచ్చరించినా కానీ అతడు ఏమాత్రం కూడాను దేవుని వైపు తిరగలేకపోయినట్లుగా చూస్తాం. కాబట్టి అతడు దేవుని నుండి తొలగిపోవడానికి కారణం ఏమిటంటే అతడు కామాతురాత గలవాడై అని రాయబడిన మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ సంసోను కండ్లు ఉడకబెరికెను అని రాయబడి ఉన్నది. అందుకే సొలొమోను యవన దశలో ఉన్నప్పుడు అతడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, నా కన్ను ఆశించిన దానిలో ఏది అనుభవించకుండా నేను ఉండలేదు అని అన్నాడు. కన్ను ఆశించిన ప్రతీదీ తన సొంతం చేసుకున్నాడు. కన్ను ఆశించిన ప్రతీదీ తన సొంతం చేసుకున్నట్టు ద్వారా వచ్చే నష్టం ఏమిటంటే అతడు దేవుని నుండి పడిపోయినట్లుగా రాయబడి ఉంది. 2 సార్లు దేవుడు హెచ్చరించినా కానీ దేవుని మాటకు విధేయత చూపలేనటువంటి స్థితి సొలొమోను జీవితంలో జరిగినట్లుగా చూస్తాం. అందుకే యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో యోబు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, నేను కన్యకను ఎలాగూ చూతును అని రాయబడినట్లుగా చూస్తాం. అంటే సొలొమోను స్త్రీ గురించి వచ్చేటువంటి అపాయం ఎప్పుడు గుర్తించాడంటే, పడిపోయి తిరిగి లేచిన తరువాత అతడు ప్రసంగి గ్రంథం రాస్తూ స్త్రీని గురించి వివరించాడు. స్త్రీని ఎట్లా వర్ణించాడంటే, మరణ బంధకములను వలలు వంటి స్త్రీ అని వివరించాడు. కాబట్టి ఇక్కడ నేను నా కన్నులతో నిబంధన చేసుకొందును, నేను కన్నులతో కన్యకను ఎలాగూ చూతును అని యోబు సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తాం. కనుకనే యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చెడిపోతుంది. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడాను వెలుగుమయమై ఉంటుంది. వెలుగు సంబంధులు వారి కంటిని ఎప్పుడు తేటగా ఉంచుకునేటువంటి అనుభవం రావాలి. అంటే తేటగా ఉంచుకునేటువంటి అనుభవం అంటే నీ దృష్టిలో ఏ విధమైనటువంటి లోపం కనబడకూడదు. నీ మనసు తేటగా ఉన్నప్పుడు, నీ వెలుగు దేహముతో, నీ దేహము వెలుగుతో నింపబడినప్పుడు, లేదా నీ కన్నులతో నీవెవరిని చూసినా సరే, ఆఖరకు శత్రువును చూసినా సరే నీకు మిత్రుడిగానే భావిస్తావు. ఎప్పుడు? నీ కన్ను తేటగా ఉన్నప్పుడు. నీ కన్నులో దూలం ఉంచుకొని ఎదటివాని కంటిలో నలుసుని వెతికితే నీ కంట్లో ఉన్న దూలమే ఎదటివాని నలుసులు కూడా నీకు దూలంగా కనపడుద్ది. మన దృష్టిలోనే లోపం ఉంటుంది. ఆ దృష్టి లోపంతో ఎదటివాడిని చూసేటప్పటికి ఎట్లా ఉంటుందంటే, వీడు ఎందుకు కూడా పనికిరాని వాడు, ఇక ఆ దృష్టినే కంటిన్యూ చేస్తాడు. కానీ నా కంటిలో దూలం ఉన్నది అనే అవగాహన వాడికి ఏమాత్రం కూడా ఉండదు. అందుకే నీ కన్ను చెడినదైతే అని ఇక్కడ ప్రభు చెప్పినట్టుగా చూస్తాం. అంటే నీ కన్ను దృష్టి ఎప్పుడు ఎట్లా ఉండాలంటే తేటగా కనబడాలి. తేటగా కనబడాలి అని అంటే నువ్వు ఎటువైపు చూస్తే తేటగా ఉంటుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో, నీ కను దృష్టి ఇటు అటు చూడక నీ కను దృష్టి తిన్నగా చూడవలెను. ఇటు అటు చూస్తే ఏముంటుందంటే, గుర్రానికి ఎందుకు ఈ పెడతారని అంటే, ఇటు అటు చూస్తే పచ్చగా కనబడితే ఎటు పడితే అటు పరిగెడదని పెడతారు. నీ కను దృష్టి తిన్నగా అంటే దేవుని మార్గం వైపే చూడాలి. నువ్వు లోకం వైపు చూస్తే ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ నీకు ఆకర్షించబడతాయి. నేత్రాశ అని మొదటిగా చెప్పబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 2:16లో నేత్రాశ అని మొదటిగా చెప్పబడింది. కాబట్టి నీ కను దృష్టి ఎట్లా ఉండాలంటే సూటిగా చూడవలెను. అందుకే కీర్తన 16లో అంటాడు, నా దృష్టి ఎల్లప్పుడూ నేను యెహోవా వైపు, నా గురి ఎల్లప్పుడూ యెహోవా వైపు నిలుపునగా నేను కదల్చబడను అని అన్నాడు. నా కను దృష్టి ఎప్పుడూ యెహోవా వైపు నా గురి నిలుపుచున్నాను కనుక నేను కదల్చబడను. అంటే అర్థం ఏంటంటే
నిరంతరము దేవుని చూసేటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడు చెడు అనేది నీ యొద్దకు ఏమాత్రం కూడా సమీపించదు. అందుకే ఏమంటే నా కను దృష్టి ఎల్లప్పుడూ నా గురి ఎల్లప్పుడూ నేను యెహోవా వైపు నిలుపుతున్నాను కనుక నేను కదల్చబడను అని ఇక్కడ దావీదు సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి వీరా, ఎందుకు మీరు పిలువబడితిరి? శ్రమ అనుభవించడానికి నువ్వు పిలువబడ్డావు. క్రీస్తు కూడా నువ్వు శ్రమపడి నువ్వు తన అడుగు జాడల్లో నడవాలని నీకు మాదిరిగా ఉంచి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అడుగు జాడల్లో నువ్వు ఇప్పుడు నడుస్తున్నావు. ఆయన అడుగు జాడల్లో నువ్వు నడిచేటప్పుడు నీకు శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమకు నువ్వు నిలిచేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఇక్కడ 2 రకాలైన శ్రమలు చూసాం. మొదటిది కుటుంబం ద్వారా వచ్చేటువంటి శ్రమ, 2 శరీరము ద్వారా వచ్చే శ్రమ. ఈ శరీరం ద్వారా వచ్చే శ్రమ నీకు నష్టాన్ని కలుగజేస్తుంది. కుటుంబం ద్వారా వచ్చేటువంటి శ్రమ నీకు మేలు కలుగజేస్తుంది. ఎందుకంటే కుటుంబం ద్వారా వచ్చే శ్రమలో నువ్వు దేవుని పక్షంగా నిలిచావు కనుక దేవుడు నీకు నీ పక్షంగా నిలిచుంటాడు. అతడు తన చేయి పట్టుకున్నాడు కనుక అతడి కింద పడినను లేవలేక ఉండడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆయన వారిని తప్పించును అని రాయబడి ఉంది. ఈ విషయమే పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రికలో అంటాడు, నేను సింహముల నోట నుండి తప్పించబడి తిని. ఆయన నా ప్రక్కన నిలిచాడు కనుక నేను సింహముల నోట నుండి తప్పించబడి తిని. అంటే సింహం లాంటి మనుషుల నోట నుండి పౌలు తప్పించబడిన సాక్ష్యము తిమోతికి చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి రెండవదిగా నీ శరీరం ద్వారా వచ్చేటువంటి శ్రమ నువ్వు పడకుండా ఉండాలి అంటే నీ దృష్టిలో ఏ విధమైనటువంటి లోపం ఉండకూడదు. నీ కను దృష్టి నిరంతరం ఎప్పుడు తేటగా ఉండేటట్లుగా నిన్ను నువ్వు చూసుకోవాలి. మూడవదిగా చూస్తాను, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగను. వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. ఇక్కడ వెలుపట పోరాటములు లోపల భయములు. ఇదే 2వ పత్రిక 1వ అధ్యాయంలో మేము బ్రతుకుదామన్న ఆశ మాకేమాత్రం లేదంటాడు పౌలు. మేము బ్రతుకుతాము అనే ఆశ మాలో ఏమాత్రం కూడాను లేదు. అంటే మరణానికి అప్పగించబడుతున్నటువంటి సమయం. కాబట్టి ఇక్కడ వెలుపట పోరాటం ఎట్టుపోయినను మాకు శ్రమయే సంభవించుచున్నది. బ్రతుకుదామన్న నమ్మకం మాకు కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లుగా చూస్తాం. అంటే ఎట్లాగా వారు కృంగిపోయినటువంటి అనుభవంలో ఉన్నారు. ప్రజలు ఎటుపోయినా నాకు శ్రమ కలుగుతుంది అంటే ప్రజలు ఎట్లా ఉన్నారు వాళ్ళ వైపు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారమును దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసం లేకున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందించబడి దీవించబడుచున్నాము, హింసింపబడి ఓర్చుకొంచున్నాము, దూషించబడి బ్రతిమాలు కొంచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము. ఎటుబోయను శ్రమయే కలుగుచున్నది. ఏమిటి వారికి కలిగేటువంటి శ్రమ అంటే ఇప్పటికీ కూడాను ఈ గడియ వరకు ఆకలి దప్పులు గారు పిడిగుద్దులు తినుచున్నాము. అంటే హింసించినారు. యేసుప్రభుని ఎట్లా కొట్టారో వాళ్ళను కూడా అట్లాగే కొడుతున్నారు. యేసుప్రభుని ఎట్లా హింసించారో వారిని కూడా అట్లాగే హింసిస్తున్నారు. తర్వాత ఇక్కడ ఏమంటాడంటే స్వహస్తములతో కష్టపడి నిందించబడి దీవించబడుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషించబడి బ్రతిమాలు కొనుచున్నాము. అంటే ప్రజలు ఎట్లా ఉన్నారు, ఎందుకు వారిని హింసిస్తున్నారు, హింసించడానికి అవసరం ఏమిటి అని అంటే ఒకవేళ హింసించే వారిలో దేవుని ఎరిగినటువంటి వారు ఉండవచ్చు, దేవుని ఎరగనటువంటి వారు కూడా ఉండవచ్చు. దేవుని ఎరిగినటువంటి వారే యేసు ప్రభుని హింసించారు. హింసించింది ఎవరు? యూదులు లేక ఇజ్రాయెల్ ప్రజలే హింసించారు. ఎట్లా హింసించారంటే మాటలతో హింసించారు, క్రియలతో హింసించారు. ఇక్కడ ఏంటంటే దూషించబడి బ్రతిమాలుచున్నాము. దూషించబడి మనకున్నటువంటి అలవాట్లు ఏంటంటే
పొలాల్లో శపిస్తాం, మందిరాల్లో దీవిస్తాం. పొలాల్లోకి వెళ్ళేటప్పటికి దేవుని కుటుంబ విషయాలే పొలాల్లో మాట్లాడతాం. ఆ మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే, పనికి వచ్చాయా పనికి రావా అని అంటే ఏవేమి కావు. మళ్ళీ మందిరాలకు వచ్చేప్పటికి దీవిస్తాం. అంటే ఇక్కడ హింసించబడి బ్రతిమాలుచున్నాము. దేనికి బ్రతిమాలుచున్నారు? మాట వినమని. మాట వినకపోగా వీరవారు హింసిస్తున్న సందర్భాలను చూస్తాం. హింసించబడి బ్రతిమాలు కొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను. అంటే మురికిని పెంటను ఎవరు దగ్గరికి చేర్చుకోరు, దగ్గరికి రారు. కాబట్టి వీరు ఎందుకు వీళ్ళకి శ్రమ ఎందుకు పడవలసి వస్తుంది అని అంటే, వారికి ముందు క్రీస్తు వారి కొరకు శ్రమ పడ్డాడు కనుక వారు కూడాను క్రీస్తు కొరకు శ్రమ పడాలి. అందుకే ఏమంటాడంటే, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము. అంటే వారిని చేర్చుకోవడానికి కూడాను ఇష్టపడకపోవడం ఎవరి ఆధీనంలో ఉన్నదంటే, చేర్చుకునే వాడిని మనసులోనే ఆ ఆధీనంలో ఉన్నట్లుగా చూస్తాం. నీకు ఇష్టమైతే చేర్చుకుంటావు, ఇష్టం లేకపోతే చేర్చుకోవు. నీకు ఇష్టమైనవి చేర్చుకోవాలని అంటే నీకు తగ్గవాడైతేనే నువ్వు చేర్చుకుంటావు. నీకు తగినవాడు కాకపోతే నువ్వేమాత్రం వాడిని చేర్చుకోవు, వాడిని నానా మాటలు అంటావు, అవసరమైతే సమాజంలో ఎండేస్తావు కూడా. ఎందుకంటే వాడిని అలవాట్లు లేడు, నువ్వు కోరేటువంటి ఆంక్షలు లేక నువ్వు కోరే క్రియలు వాళ్ళు లేవు కాబట్టి నువ్వు వాడిని ఎండేస్తావు. అయితే ఎండేసినప్పటికీ కూడాను ఇక్కడ ఏమనంటే, ప్రభు వారన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు. ఒకవేళ నేరస్థాపన చేయడానికి నువ్వు ప్రయత్నించినా, నువ్వు నేరస్థాపన చేసే విషయం ఏది కూడా నువ్వు నిలవదు. దేవుడు ఖచ్చితంగా ఆయన సత్యాన్ని ఖచ్చితంగా నిలబెడతాడు. ఆ నిలబెట్టినటువంటి అనుభవే ఇక్కడ అపోస్తులలో చూస్తాం. అందరికీ లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము. అయినా కానీ పరిచర్య చేయడం ఆయన మానకుండా ఉన్నట్లుగా చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ఇవియుగాక సంఘములన్నిటిని గురించి చింత నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఆ పైన వివరించాడు. కపట సహోదరుల వలన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, సముద్రం వలన ఆపదల్లోనూ, అన్ని ఆపదలన్నీ వివరించుకుంటూ వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదియుగాక ఇంకా చెప్పాల్సిన అనేకలు ఉన్నాయి. కొన్నే చెప్పాడు, ఇంకా అనేకములు ఉన్నాయి. కానీ దీనికి మించినటువంటిది ఏంటంటే, సంఘములు గురించినటువంటి భారము దినదినము నాకు కలుగుచున్నది. అంటే పరిచర్య పట్ల ఎట్లా ఉన్నాడు పౌలు అంటే, దేవుని పరిచర్య చేసే విషయంలో అదే గత రాత్రి చదివాం, క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ. 2వ కొరింథీ 4లో ఉన్నాడు, క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మాకు అంతకంతకు మహిమాభారమును కలుగజేయుచున్నది. ఎలాగనగా మేము అదృశ్యమైన వాటిని చూడక దృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి అదృశ్యమైనవి వీరు చూసిన కారణం చేత ఈ శ్రమ చులకనగా ఎంచినట్లుగా చూస్తాం. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మాకు అంతకంతకు మహిమా భారమును కలుగజేయుచున్నది. అంటే వారు తీసుకున్న తీర్మానం ఏమిటంటే, క్రీస్తు వారి ముందుంచబడినటువంటి అడుగుజాడలో నడవడానికే వారు తీర్మానించుకున్నాడు. క్రీస్తు మీ కొరకు శ్రమపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచి పోయెను. కాబట్టి మీరు ఇందుకు మీరు పిలువబడితిరి. దేనికనంటే, శ్రమ పడడానికి నువ్వు పిలువబడ్డావు. కాబట్టి శ్రమ 2 రకాలుగా నీ జీవితంలోనికి వస్తుంది. శరీరం ద్వారా వచ్చే శ్రమ నీకు నష్టాన్ని కలుగజేస్తుంది. దేవుని ద్వారా వచ్చేటువంటి శ్రమ, దేవుని ద్వారా అంటే దేవుడు శ్రమ పెట్టడం కాదు, దేవుని వలన కలిగేటువంటి శ్రమ నీకు మేలు కలుగజేస్తుంది. ఆ శ్రమ వారు పడ్డారు కనుకనే అపోస్తలులను కానివ్వండి, ఆయన అంగీకరించినటువంటి ఎవరైనా కానివ్వండి, ఆయన తప్పించి ఆయన వారికి ఘనత కలుగు చేసినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. దేవుని కొరకు నువ్వు ఎంతవరకు శ్రమ అనుభవించడానికి ఇష్టపడుతున్నావు అనేది నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు పిలువబడిందే శ్రమ పడడానికి. ఆ శ్రమ నీ జీవితంలో జరుగుతున్నదా? శ్రమ నీ జీవితంలో జరిగితే, నువ్వు శ్రమకు నిలబడితే అది దేవునికి హితమవుతుంది. దేవుడు ఇష్టపడతాడు. నా కొరకు శ్రమ పడుతున్నాడు నా సేవకుడు, నా సేవకురాలు అని దేవుడు గర్వంగా చెప్తాడు.
అయితే శరీరం ద్వారా వచ్చినటువంటి శ్రమ దేవుడు నీ వైపు ఏమాత్రం కూడా చూడు. నువ్వు ఆ శ్రమ నువ్వు అనుభవించాల్సిందే. అయితే సంసోనుకు తిరిగి వెంట్రుకలు పెరుగుచుండెను అని రాయబడి ఉంది. ఆ పెరిగిన తరువాత అతడు దేవుని దగ్గర క్షమాపణ కోరాడు. దేవుడు తన కార్యాన్ని నెరవేర్చినట్లుగా చూస్తాం. అయితే ఇప్పుడు ఇక్కడ శరీర సంబంధమైనటువంటి విషయాలు యందు నువ్వు ఏమాత్రం కూడా దృష్టి ఉంచకూడదు. ఆత్మ సంబంధమైన విషయాలు అందే నువ్వు దృష్టి ఉంచినప్పుడు నీ జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చినా సరే నువ్వు దేవుని కొరకు నిలబడతావు. అది దేవునికి హితమవుద్ది. దేవుడు ఆ రీతిగా సిద్ధపరచుగాక.